భీముడు ఏకాదశి వ్రతము చేయుట. పాండవులలో తృతీయుడు భీముడు. అతడు మహాబలుడు, భోజన ప్రియుడు. ఆకలికి ఏమాత్రము ఆగలేనివాడు. బండెడు అన్నము అయినను చాలు. అటువంటి భీమునకు ఏకాదశి వ్రతము చేయవలనని కుతూహలము పుట్టినది. ఏకాదశి నాడు భోజనము చేయకూడదు కదా, భోజనం చేసినచో ఫలము దక్కదు కదా. అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్య దినమని అనేతురు కదా, దాని విశిష్టత ఏమిటి అని భీముడు అడిగాను. అందుకు పాండవ పురోహితుడగు ధన్యుడు, అవును భీమసేన, ఆ రోజు అన్ని దినములందు కంటేనూ ప్రశస్తమైనది, శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైనది. అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతము చేయవచ్చును అని పలికెను. ఏకాదశి నాడు ఉపవాసం ఉండుట ఎటులా అని విచారించుకొనెను. ఉపవాసమున దినముననే ఆకలి ఎక్కువగా ఉండును కదా, కావున ఆకలి తీరులాగున ఏకాదశి వ్రత ఫలము దక్కులాగున నాకు సలహా నీయము అని భీముడు పలికెను. భీమసేనుని పలుకులకు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి, రాజా, ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరం. దీక్షతో ఏ కార్యము చేసినను కష్టములు కనిపించవు. నీవు దీక్ష బూనినచో ఆకలి కలగదు. రాబోవు ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది. దానిని మించిన పర్వదనము మరి ఒకటి లేదు. ఒక్కొక్క సమరంలో మాఘ ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రంతో కూడినదై ఉండును. అటువంటి ఏకాదశికి సమానమగునది మరి ఏదీ లేదు. సంవత్సరమునందు వచ్చు 24 ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినమును గాన ఆ దినము ఏకాదశి వ్రతము చేసినచో గొప్ప ఫలితము కలుగును. ఇందు ఏమాత్రము సంశయం లేదు. ఓ భీమసేన, నీవు తప్పక మాఘశుద్ధ ఏకాదశి వ్రతము ఆచరింపు. మాఘశుద్ధ ఏకాదశి నాడు అతినిష్టతో వ్రతము చేసి ఉపవాసం ఉండడు. అందులోకే మాఘశుద్ధ ఏకాదశి భీమ ఏకాదశి అని పిలుతురు. పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసమునందే వచ్చును. కానీ మహాశివరాత్రి మహాత్మ్యమును గూర్చి కూడా వివరించెదను.